హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక సెమీఫైనల్కి వచ్చేసరికి చూస్తే అది కూడా సండే ఎపిసోడ్కి వచ్చేసరికి ఇక అమర్ తేజ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అది కూడా విలేజ్ యాక్ట్తో అసలు ఎంత బాగా ఉందంటే అంత బాగుంది. అది కూడా ఫ్లోర్ మూమెంట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లోర్ మూమెంట్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది అని చెప్పాను. అదే ఒక ఫ్లోర్ మూమెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది చాలాసేపు చేయటం అయితే జరిగిందనమాట. అది ఇద్దరు కూడా చాలా బాగా అయితే చేశారనమాట. వాళ్ళకి 100కి 100 వచ్చేసాయన్నమాట మార్క్స్ కూడా. ఇక ఆ తర్వాత చూస్తే మనకి ప్రిన్స్ అలానే వాసంతి వాళ్ళు, నేను ప్రోమో కంటే ముందే చెప్పేశాను, వీళ్ళు ప్రాణం పెట్టి ఈసారి ఆడేశారు. వీళ్ళు నిజంగా పోయినసారి చాలా లోగా చేయటం వల్ల ఈసారి ఒక కసితో అయితే డ్యాన్స్ చేశారని అయితే నేను చెప్పడం జరిగింది. అలానే చేశారు నిజంగానే. ఇక మనకి గ్రాండ్ ఫినాలేలో చాలా అంటే చాలా ట్విస్ట్లే జరిగాయని అయితే తెలుస్తుందన్నమాట. ఇంకా అదేని కాదు, ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో అసలు 2.0గా ఇక డ్యాన్స్లో విన్నర్ ఎవరు అంటే మనకి ఇక అమర్ తేజ్ వాళ్ళు అయితే విన్నర్గా అయితే వచ్చేసారనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఇక నీతోనే డాన్స్లో వాళ్ళు 3rd పొజిషన్లో వాళ్ళు రావటం అయితే జరిగింది అమర్ తేజ్ వాళ్ళు. కానీ ఈసారి అయితే టైటిల్ అయితే వాళ్ళే విన్ అవ్వటం అయితే జరిగిందనమాట. ఇక ఆ తర్వాత చూస్తే రన్నర్గా చూస్తే మాత్రం ఇక విశ్వ నైని పావని వాళ్ళైతే రన్నర్అప్గా రావటం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత 3rd పొజిషన్కి వచ్చేసరికి మానస్ అలానే భానుశ్రీ అయితే రావటం జరిగిందనమాట. ఇక 4th పొజిషన్కి వచ్చేసరికి నితిన్ అక్షిత వాళ్ళు అయితే ఉండటం జరిగిందనమాట. ఇక 5th ప్లేస్లో వచ్చేసరికి వాసంతి అలానే ఇంకా ప్రిన్స్ ఉండడం అయితే జరిగిందనమాట. మరి వీళ్ళు 5th పొజిషన్లో ఎందుకు ఉన్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళకి ఇంజురీ అయిందని, వీళ్ళు డాన్స్ చేయలేదు అని అయితే నాకైతే అప్డేట్ అవుతుందనమాట. అందుకే వీళ్ళు 5th పొజిషన్లోనే ఉండిపోవటం అయితే జరిగింది. వీళ్ళు డాన్స్ చేయకపోవటం వల్లే అని అయితే జరిగినట్టు తెలుస్తుంది అనమాట. ఇక అలానే చూస్తే మనకి కొత్త షో కూడా స్టార్ట్ అవబోతుంది కదా, ఆ కొత్త షో అమరు అయితే ఉండబోతున్నారు. ఆ షోలో ఇంకా కొన్ని ట్విస్ట్లు కూడా ఉండబోతున్నాయి. అలానే దీని గురించి కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.